ఇటీవలి కబాలీతో సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన హాట్ భామ రాధిక ఆప్టే. ఈ అమ్మడు చేసేది తక్కువ సినిమాలే అయినా అవి సంచలనాలు సృష్టిస్తాయి. గతంలో కూడా సిగరెట్ తాగుతూ బాత్రూమ్ లో నూడ్ ఫోటోలు, అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మడు వేషాలు శాంతాడంత పొడవు ఉంటుంది. ఇవన్నీ మరవక ముందే ఆ మధ్యకాలంలో నటించిన ఒక హాలీవుడ్ చిత్రంలో ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఎవరి వల్లనో అవి కాస్త లీక్ అయి బయటికి రావడంతో అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని కొందరు ఆమె దగ్గర ప్రస్తావించగా దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చింది. అలా అందరూ నటించలేరని, న్యూడ్ గా నటించడం కూడా ఒక కళ అంటోంది. అంతటితో ఆపకుండా నాకు కథ నచ్చి అందులో ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇస్తే చాలు, ఎలాంటి పాత్రలో అయినా నూలు పోగు లేకుండా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని సెలవిచ్చింది రాధిక. ఒక పెళ్లైన హీరోయిన్ ఇలా మాట్లాడడం, పైగా మెసేజ్ ఉండే కథ కోసం న్యూడ్ గా నటించడానికి ఒప్పుకోవడం పట్ల షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇటీవల ఒక టీవీ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు అవాక్కయ్యి సమాధానమిచ్చింది ఆప్టే. ఒకసారి మీరు అద్దం ముందు న్యూడ్ గా చూసుకోండి, అప్పుడు మాట్లాడండి, అందులో ఎంత కిక్ ఉంటుందో మీకే తెలుస్తుంది. నేనైతే నా బాడీని న్యూడ్ గా చూసుకుంటూ భలే ఎంజాయ్ చేస్తాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అని చెప్పిందట. దీంతో నోటి మాట పడిపోయినంత పనైందట సదరు జర్నలిస్ట్కి. నాకు ఎవరేమనుకున్నా పర్వాలేదు, జస్ట్ సబ్జెక్ట్ నచ్చితే చాలు, నగ్నంగా నటించేస్తా అని కుండ బద్దలు కొట్టేసింది రాధిక ఆప్టే. సో కుర్రాళ్ళు ఈవిడ మాటలు వింటుంటే ఎవరైనా రసహృదయం ఉన్న దర్శకులు మంచి కథను రెడీ చేయాలి, కానీ రాధికను మన ప్రేక్షకులు కూడా న్యూడ్గా చూడొచ్చన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.